జాను తన గదిలో స్నానం చేసి వచ్చి చీర కట్టుకుంటూ ఉంటే అప్పుడు జై కావాలని తలుపు సందుల నుండి జానుని తొంగి చూస్తూ ఉంటాడు. బయట ఏదో అలికిడి వినిపించడంతో జాను బయటకు వచ్చి చూస్తూ ఉంటుంది. తలుపు చాటుకొచ్చి చూసేసరికి అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎవరు ఇక్కడుండి నన్ను గమనించినట్టుగా నాకు అనిపించింది, ఎవరై ఉంటారు అని చెప్పి జాను ఇల్లంతా కూడా తిరిగి చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే విశ్వ సోఫాలో కూర్చొని ఉంటాడు. జాను విశ్వ దగ్గరికి వచ్చి, నువ్వు వచ్చి ఎంతసేపు అవుతుంది విశ్వ అని చెప్పి అంటూ ఉంటే, 10 మినిట్స్ అయింది జాను, నేను నువ్వు కనిపించకపోవడంతో ఒకవేళ స్నానానికి ఏమైనా వెళ్ళుంటావేమోనని ఇక్కడే వెయిట్ చేస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో జాను అంటే ఇప్పటి వరకు తలుపు చాటున నేను చీర మార్చుకుంటూ ఉంటే చూసింది విశ్వ అన్నమాట. చా, వీడి ప్రవర్తన ఏంటి రోజు రోజుకి ఇలా ఉంది అని చెప్పి జాను, రే విశ్వ, మన ఫ్రెండ్షిప్కి కొన్ని లిమిట్స్ ఉంటాయి, బౌండరీస్ ఉంటాయి, నువ్వు ఇలా చేయడం నాకు అస్సలు నచ్చలేదు అని చెప్పి జాను అంటూ ఉంటే, నేనేం చేశాను జాను అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు. ఇక దాంతో ఉదయం నువ్వు మా ఇంట్లో ఉన్న బట్టలు ఆరేయటం, నేను స్నానానికి వెళ్ళి వచ్చి చీర మార్చుకుంటూ ఉంటే తలుపు చాటు నుండి తొంగి చూడ్డం, చా, ఇదంతా చెప్పడానికి నాకే ఏదోలా ఉంది, నువ్వు ఇటువంటి పనులు చేస్తావని నేను కలలో కూడా ఊహించలేదు అని చెప్పి జాను అంటూ ఉంటే అప్పుడు విశ్వ ఒక్కసారిగా షాక్ అవుతూ, జాను, ఏంటి జాను నువ్వు అనేది, నేను బట్టలు ఆరేయటం ఏంటి, నువ్వు చీర మార్చుకుంటూ ఉంటే నేను తొంగి చూడటం ఏంటి, లేదు జాను, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు, నేను వచ్చి 10 మినిట్స్ అవుతుంది, వచ్చిన దగ్గర నుండి ఇక్కడే కూర్చొని ఉన్నాను అని చెప్పి విశ్వ అంటూ ఉంటే, ఎందుకురా నా దగ్గర కూడా అబద్ధాలు ఆడతావో, ఇన్ని రోజులు మనది ఎంతో జెన్యూన్ ఫ్రెండ్షిప్ అని అనుకున్నాను, కానీ అందరూ మగాళ్ళు ఎలాగో నువ్వు కూడా అలాంటి వాడివే అని నేను అస్సలు ఊహించలేకపోయాను అని చెప్పి జాను అంటూ ఉంటుంది. ఇటువంటి పనులు చేసే పనే అయితే దయచేసి ఇంకెప్పుడు కూడా మా ఇంటి గడప తొక్కకరా అని చెప్పి జాను విశ్వకు చెప్పేస్తుంది. ఇక దాంతో ఇదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్లో చూస్తున్న జై ఎంతగానో ఆనందపడిపోతూ, రే విశ్వ, ఇది నాకు సరిపోదురా జాను, ఇంకా ఇంకా నిన్ను అసహించుకోవాలి, ఎంతలా అసహించుకోవాలంటే జీవితంలో నీ మొహం కూడా చూడనంత అసహించుకోవాలి, అప్పుడే నేను అనుకున్న టార్గెట్ రీచ్ అయినట్టు, జాను ముందుకి అప్పుడే నేను వస్తాను అని చెప్పి జై అనుకుంటాడు. మరోవైపు హరీష్ ఫుల్గా తాగేసి ఇంటికి రావడంతో, రే హరీష్, ఏంట్రా ఇది అని చెప్పి లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది. బాబు, మా అబ్బాయిని ఎవరు ఆటోలో ఎక్కించింది అని అంటూ ఉంటే, ఎవరో సిద్ధు అట, మీ అబ్బాయి ఫుల్గా తాగేసి రోడ్డు మీద పడిపోతూ ఉంటే అతని డబ్బులిచ్చి ఈ ఆటోలో మీ అడ్రస్ చెప్పి ఇక్కడికి పంపించాడు అని చెప్పి ఆటో డ్రైవర్ అంటూ ఉంటే, చాలా థ్యాంక్స్ బాబు అంటూ లక్ష్మి ఆ ఆటో డ్రైవర్కి దండం పెట్టి పంపించేస్తుంది. రే, నువ్వు లోపలికి రారా, ముందు ఈ మజ్జిగ తాగు అంటూ లక్ష్మి హరీష్కి మజ్జిగ తాగిస్తుంది. అసలు ఏంట్రా నువ్వు చేసిన పని, ఎందుకు ఇలా ఎప్పుడు లేనిది కొత్త కొత్త అలవాట్లు నేర్చుకుంటున్నావని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అమ్మా, నా భార్య నాకు దూరం అవుతుందమ్మా, వేరే అతన్ని పెళ్లి చేసుకుంటుంది, కీర్తిని ఒకప్పుడు ప్రాణం కంటే ఎక్కువగా ఎంతలా ప్రేమించానో నీకు తెలుసు కదమ్మా, తనని నేను మహారాణిలాగా చూసుకున్నాను, కానీ తను మాత్రం నన్ను గుండెల మీద తన్నేసి వేరే అతన్ని పెళ్లి చేసుకొని అమెరికాకి వెళ్ళిపోతుంది, నేను ఇదంతా తట్టుకోలేకపోతున్నానమ్మా అని చెప్పి హరీష్ అంటూ ఉంటాడు. దాంతో లక్ష్మి శ్రీనివాస్తో, ఏవండి, చూశారు కదా వాడు ఎంతలా బాధపడుతున్నాడో, మనం ఏం చేసైనా సరే ఈ పెళ్ళిని ఆపాలండి, రేపే ఒకసారి కీర్తి దగ్గరికి వెళ్ళి మనమంతా మాట్లాడదామని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. కనిష్క బస్వరాజుతో, కీర్తి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఎంతో సంతోషంగా బ్యాచిలర్స్ పార్టీ ఇస్తూ ఉంటే తులసి దాన్ని చెడగొట్టేసింది మావయ్య గారు, అందరి ముందు కీర్తికి అవమానం జరిగేలాగా చేసింది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అక్కడ ఉన్న కీర్తితో బస్వరాజు, అవునా కీర్తి అని చెప్పి అంటూ ఉంటాడు. అవునానా, ఎప్పుడు లేంది ఆ తులసి కోసం అన్నయ్య నా ఫ్రెండ్స్ ముందు నా మీద చేయి కూడా చేసుకున్నాడు అని చెప్పి అంటూ ఉంటే, పెళ్ళాన్ని కొట్టినందుకు వాడు నీ ఫ్రెండ్స్ అందరి ముందు నిన్ను కొట్టి అవమానించాడా,
ఎంత ధైర్యం వాడికి అని చెప్పి సిద్ధుని పిలుస్తూ ఉంటాడు. రే సిద్ధు, తోడబుట్టిన దాని మీద పెళ్ళం కోసం చేయి చేసుకోవడం నీకు సిగ్గుగా అనిపించడం లేదా అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటే, ముందు కీర్తిని తన ఫ్రెండ్స్ అందరి ముందు నా భార్యను ఒక పని మనిషిలాగా అవమానించింది నాన్న. తులసిని అందరి ముందు కొట్టింది, అందుకే అది భరించలేకే నేను కీర్తిని కొట్టాను. ముందు తప్పు చేసిందే తనే అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఇక దాంతో బస్వరాజు, ఇంకొకసారి నీ పెళ్ళం కోసం తోడ పుట్టిన దాని మీద చేయి చేసుకుంటే నేను అస్సలు ఊరుకోను. అయినా ఈ తులసి ప్రతి విషయంలో ఎందుకు అడ్డుపడాలని చూస్తుంది? కీర్తి పెళ్ళి జరగడం తనకు ఏమాత్రం ఇష్టం లేదు. ఈ పెళ్ళి తను ఎలా ఆపుతుందో నేను చూస్తాను. రేపే కీర్తికి మంగళ స్నానం ఏర్పాటు చేయిస్తున్నాను. ఎల్లుండి పెళ్ళి అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు. నాన్న, ఒక్కసారి ఈ పెళ్ళి గురించి ఆలోచించండి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే, ఆలోచించడానికి ఏమీ లేదు, ఎల్లుండి ఉదయం గుడిలోనే పెళ్ళి అని చెప్పి బస్వరాజు ఎవరు ఏం చెప్పినా సరే ఈ పెళ్ళి ఎట్టి పరిస్థితులను ఆగదని చెప్పి అంటూ ఉంటాడు. కీర్తి, నువ్వైనా ఒకసారి అని సిద్ధు మాట్లాడుతూ ఉంటే కీర్తి కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. అక్కడ బావ కూడా కీర్తి కోసం బాగా తాగుతున్నాడు. ఉదయం కారు కింద పడబోతే నేనే తనని ఆటోలో ఇంటికి పంపించాను. ఎలాగైనా సరే ఈ పెళ్ళిని ఆపాలి తులసి. ఎట్టి పరిస్థితులను వీళ్ళిద్దరూ దూరం అవ్వకూడదు అని చెప్పి సిద్ధు తులసికి చెప్తూ ఉంటాడు. మరోవైపు కనిష్క కీర్తి దగ్గరకు వచ్చి, కీర్తి, మీ ఫ్రెండ్స్ అందరి ముందు కావాలని తులసి నిన్ను ఇన్సల్ట్ చేయడానికి నీకు డ్రింక్ ఇవ్వకుండా కూల్ డ్రింక్ ఇచ్చింది. తర్వాత నువ్వు తనని కొట్టావన్న కసితో సిద్ధుని నీ మీదకు ఉసిగొలిపింది. ఆ తులసి మీ అన్న చెల్లెల్ని కూడా విడదీయాలని చూస్తూ మీ ఇద్దరికి చిచ్చు పెట్టింది అని చెప్పి అంటూ ఉంటే, అవును కనిష్క, ఆ తులసి ప్రవర్తన నాకు కూడా ఏమాత్రం నచ్చడం లేదు. చిన్నప్పటి నుండి ఏ రోజు కూడా మా అన్నయ్య నన్ను కొట్టింది లేదు. అటువంటిది ఈరోజు మా అన్నయ్య దానికోసం నా మీద చేయి చేసుకున్నాడు అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది. ఎలాగైనా సరే ఈ పెళ్ళి ఆపాలని తులసి ప్రయత్నిస్తుంది. నువ్వు మాత్రం వాళ్ళ నటనకు ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగకు. హర్షని పెళ్లి చేసుకొని సంతోషంగా అమెరికాకి వెళ్ళిపో. అప్పుడు నీకు ఏ బాధ ఉండదు. హర్ష చాలా మంచివాడు, నిన్ను బాగా చూసుకుంటాడు. ఆ హరీష్ లాగా ఉద్యోగం సద్యోగం లేకుండా నీ మీద ఆధారపడడు. నిన్ను మహారాణిలాగా చూసుకుంటాడు అని చెప్పి కీర్తికి లేనిపోనివన్నీ కూడా కనిష్క చెబుతూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే కీర్తికి మంగళ స్నానం జరుగుతూ ఉండడంతో ఆ విషయం తెలుసుకొని లక్ష్మి, శ్రీనివాస్ వీళ్ళంతా కూడా బస్వరాజు ఇంటికి వస్తారు. ఇక అప్పుడు లక్ష్మి, అమ్మ కీర్తి, ఈ పెళ్ళిని వద్దని చెప్పమ్మా, దయచేసి నా మాట విను. ఈ పెళ్లి చేసుకుంటే నీ జీవితం నాశనం అవుతుంది. పెళ్ళి వద్దనడానికి ఇదే నీకు ఆఖరి అవకాశం అని చెప్పి అంటూ ఉంటే, ఏ లక్ష్మి, ఏంటే పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? నా ఇంటికి వచ్చి నా మనవరాల్ని పెళ్లి చేసుకోవద్దని చెప్పడానికి ఎంత ధైర్యం నీకు? అయినా మిమ్మల్ని ఎన్నిసార్లు వెళ్ళగొట్టినా సిగ్గు లేకుండా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారేంటే అని చెప్పి నీలాంబరి అంటూ ఉంటుంది. అమ్మ అని చెప్పి బామ్మగారు, ఒక్కసారి నేను చెప్పేది వినండి అని తులసి అడ్డుపడుతూ ఉంటే, వస్తే తులసి, నువ్వు కానీ ఇంకోసారి నా మనవరాలి పెళ్ళి చెడగొట్టాలని ప్రయత్నిస్తే నీ మెడలో ఉన్న తాళిని తెంచేస్తానని చెప్పి నీలాంబరి తులసిని కూడా బెదిరిస్తూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటూ చూస్తూ ఉండిపోవడంతో, అమ్మ, ఏం జరగాలని రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుందమ్మా. ఇక్కడికి వచ్చి మీరు అవమానాల పాలవ్వడం నాకు ఇష్టం లేదు. దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి అమ్మా అని చెప్పి తులసి లక్ష్మి వాళ్ళను అక్కడి నుండి పంపించేస్తుంది. తర్వాత రోజు ఉదయాన్నే గుడిలో కీర్తి పెళ్ళికి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. కీర్తిని పెళ్లి కూతుర్ని చేస్తూ ఉంటారు. ఇక దాంతో సిద్ధు, తులసి ఇద్దరు కూడా చాలా బాధపడిపోతూ ఉంటారు. ఏవండి, వదినకు కాసేపట్లో ఆ హర్షతో పెళ్లి జరిగిపోతుందండి, ఏం చేయాలో నాకు ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉంటే, అంతా ఆ భగవంతుడిదే భారం తులసి. ఈ పెళ్ళి జరగకూడదనుకుంటే ఆ భగవంతుడే ఈ పెళ్ళిని ఆపేస్తాడో, హరీష్ని కీర్తిలను ఒకటి చేస్తాడో. కీర్తి కడుపులో ఉన్న బిడ్డే ఇప్పుడు హరీష్ని కీర్తిని కలపాలి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. ఇక అప్పుడు హర్ష చేతికి పంతులు గారు తాలిబొట్టు ఇవ్వడంతో బస్వరాజు
విశాలాక్షి వీళ్ళంతా కూడా ఎంతో ఆనందంగా పెళ్ళిని చూస్తూ ఉంటారు. కీర్తి కూడా సంతోషంగా కూర్చొని ఉంటుంది. తులసి ఏడుస్తూ అయిపోయింది, అంతా అయిపోయింది. ఆ భగవంతుడు ఎందుకు మా అన్నయ్యకి ఇంత అన్యాయం చేశాడో ఏంటో. మరొక 2 నిమిషాల్లో హర్ష వదిన మెడలో 3 ముళ్ళు వేసేస్తాడు అని చెప్పి బాధపడుతూ ఉండగా ఉన్నట్టుండి కీర్తి హర్ష తాళి కట్టే టైంకి పీటల మీద కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక దాంతో పెళ్ళికి వచ్చిన బంధువుల్లో ఒక ఆవిడ, నేను డాక్టర్ని, ఒక్కసారి నేను కీర్తిని చెక్ చేస్తాను అని చెప్పి కీర్తిని చెక్ చేస్తారు. ఇక దాంతో కీర్తి ప్రెగ్నెంట్ అని, తనకిప్పుడు 3వ నెల అని డాక్టర్ చెప్పడంతో హర్షతో పాటు వచ్చిన బంధువులంతా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఏం మనుషులండి మీరు, ప్రెగ్నెంట్ అయిన అమ్మాయిని తీసుకువచ్చి వేరొకరితో పెళ్లి చేస్తారా, మీరేం పెద్ద మనుషులండి అని చెప్పి వచ్చిన బంధువులంతా కూడా బస్వరాజ్ని చీకొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. మరి మొత్తానికి ఆ విధంగా కీర్తి ప్రెగ్నెంట్ అన్న విషయం బయటపడడంతో పీటల మీద పెళ్ళైతే ఆగిపోతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.